నౌకరీలో మీ రెజ్యూమే డిలీట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం వెబ్సైట్లో ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ మొబైల్ యాప్లో ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. వెబ్సైట్లో డిలీట్ చేయడానికి ఫస్ట్ మీరు మీ నౌకరీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ హెడర్ సెక్షన్లో ఈ మెనూ ఉంది కదా, ఈ 3 హారిజాంటల్ లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సైడ్ బార్లో ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలా కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, మేనేజ్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి డీయాక్టివేట్ అకౌంట్, ఇంకోటి డిలీట్ అకౌంట్. మీరు టెంపరీగా మీ నౌకరీ అకౌంట్ని డీయాక్టివేట్ చేయాలంటే జస్ట్ ఈ డీయాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మీరు తిరిగి రీయాక్టివేట్ చేసుకోవచ్చు. లేదు మీరు పర్మనెంట్గా మీ నౌకరీ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటే ఈ డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి, అంటే ఏ రీజన్తో మీరు మీ నౌకరీ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నారని. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫౌండ్ ఏ న్యూ జాబ్, నాట్ రిసీవింగ్ రిలవెంట్ జాబ్స్, గెటింగ్ టూ మెనీ ఈమెయిల్స్, గెటింగ్ టూ మెనీ కాల్స్ ఫ్రమ్ రిక్రూటర్స్, డూప్లికేట్ కంటెంట్. ఒకవేళ ఏ రీజన్ కూడా మీకు సరిపోకపోతే ఇక్కడ అదర్ రీజన్ సెలెక్ట్ చేసి మీరు కావాలంటే ఇక్కడ రీజన్ రాయొచ్చు, లేదంటే దీన్ని జస్ట్ అలా బ్లాంక్గా వదిలేసి డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది పర్మనెంట్గా. ఇప్పుడు మనం మొబైల్ యాప్లో మీ నౌకరీ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు యాప్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత హెడర్లో మీకు 3 హారిజాంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ మీద క్లిక్ చేయండి, అంటే మెనూ మీద. కింద నుంచి 3 ఆప్షన్లు చూడండి, సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఇప్పుడు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో మీకు ఫస్ట్ ఆప్షన్ కమ్యూనికేషన్ అండ్ ప్రైవసీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్లో చూడండి, నాట్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్ రైట్ నౌ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి, డీయాక్టివేట్ అకౌంట్ అండ్ డిలీట్ అకౌంట్. మీరు టెంపరీగా మీ అకౌంట్ని డీయాక్టివేట్ చేయాలనుకుంటే డీయాక్టివేట్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేదా మీ నౌకరీ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసేయాలనుకుంటే డిలీట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ని యాక్సెప్ట్ చేయండి. చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నుంచే మీరు మీ నౌకరీ అకౌంట్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు పర్మనెంట్గా.